ఇక మొంతా నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటనకు రెడీ అయింది. ఇవాళ రేపు జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేయబోతోంది. పంట నష్టం వివరాలను సేకరించనుంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంతా తుఫాన్ అతలాకుతలం చేసింది. తుఫాన్ దెబ్బకు వేల హెక్టార్ల పంటలు దెబ్బతినగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ముందుగానే కూటమి సర్కార్ ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టం నివారించగలిగారు. 3 రోజుల పాటు నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నష్ట నివారణకు రాత్రింబవళ్లు కృషి చేశారు. అయితే తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ్టి నుంచి 2 రోజులు కేంద్ర ప్రతినిధి బృందం ఏపీలో పర్యటించబోతోంది. 2 టీములుగా విడిపోయి మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఇక టీమ్ 1లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ పుసిమి బసు, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎఫ్సిడి డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, రోడ్లు రవాణా హైవేలు విజయవాడ నుంచి ఈఈ శశాంక్ కుమార్ రాయ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్త సాయి భగీరథ్ ఉన్నారు. వీరంతా ఇవాళ ఉదయం 10:30 ఏపీ సచివాలయం మొదటి బ్లాక్లో కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం కాబోతున్నారు. మొంతా తుఫానుపై ఏర్పాటు చేసిన పీపీటీ ప్రెజెంటేషన్ ను తిలకిస్తారు. అనంతరం 11:15 ప్రకాశం జిల్లా ఒంగోలుకు బయలుదేరతారు. ఇక మధ్యాహ్నం 2:30 ఆ జిల్లా అధికారులతో సమావేశమై పంట నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. మధ్యాహ్నం 3:15 కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి బృంద సభ్యులు చేరుకుంటారు. 3:30 నుంచి 4 గంటల వరకు గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలు, కల్వట్లను పరిశీలిస్తారు. అలాగే చేపల చెరువులకు జరిగిన నష్టం సైతం స్థానిక అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. అనంతరం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఒంగోలు ఎన్జీపాడుకు చేరుకుంటారు. ఎన్జీపాడు, ఒమ్మేవారం గ్రామాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయడం తో పాటు రైతులతో మాట్లాడబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు చీరాల చేరుకుని అక్కడ గెస్ట్ హౌస్ లో రాత్రి బస చేయబోతున్నారు. ఇక రేపు ఉదయం 9:30 తిరిగి పర్యటన ప్రారంభించి రామవరం చేరుకుంటారు. రామవరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఓడరేవు చేరుకోబోతున్నారు. అక్కడ పంట నష్టాన్ని పరిశీలించబోతున్నారు. అనంతరం 11 గంటలకు బాపట్ల కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశం కావడంతో పాటు పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి అమరావతి సచివాలయానికి కేంద్ర బృందం చేరుకోనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తమ పరిశీలనలకు సంబంధించిన సమాచారాన్ని వివరించబోతున్నారు. ఇక మొంతా నష్టాన్ని అంచనా వేయడానికి మరో కేంద్ర బృందం సైతం ఏపీలో పర్యటనకు రెడీగా ఉంది. టీమ్ 2లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ కె పొన్నుస్వామి, కేంద్ర జలవనరుల శాఖ సిడబ్ల్యూసి హైదరాబాద్ నుంచి శ్రీనివాసు బైరి, కేంద్ర విద్యుత్ శాఖ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు. ఇక వీరు ఇవాళ ఉదయం 10:30 ఏపీ సచివాలయం చేరుకుంటారు. బ్లాక్ 1లో సెక్రటరీలు హెచ్ఓడీస్తో మాట్లాడడంతో పాటు మొంతా తుఫానుపై పీపీటీలను తిలకించబోతున్నారు. ఇక 12 గంటలకు కృష్ణా జిల్లాకు చేరుకుని 12:30 కంకిపాడు మండలం పునాదిపాడులో వరిచేలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేస్తారు. అటు మధ్యాహ్నం 1 గంటకు గన్నవరం చేరుకుని పంట నష్టంపై ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. మధ్యాహ్నం 2:30 ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేరుకుని క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలిస్తారు. అనంతరం 5:30 తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం నుంచి చిట్యాల వరకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. ఇక రాత్రి 7 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని అక్కడే బస చేస్తారు. ఇక రేపు 9 గంటలకు ఆలమూరు మండలం పెనికేరు వెళ్లి అక్కడ పొలాలను పరిశీలించబోతున్నారు. 10:15 కొత్తపేట మండలం మద్దుల మీరకలో నష్టపోయిన అరటి పంటను పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం 2:30 తిరిగి ఏపీ సచివాలయం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రితో పాటు అధికారులకి తమ పరిశీలన సారాంశాన్ని వివరించబోతున్నారు అధికారులు.